వరప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, త్వరగా రిటైర్ అయిన వ్యక్తి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. వరప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అందరూ కూడా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి వరప్రసాద్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, త్వరగా రిటైర్ అయిన వ్యక్తి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి ఎంత జరుగుతుందో అందరూ ఊహించగలరు. ఎందుకంటే ఇంతకుముందు గెలిచిన వాళ్ళకి కనీసం అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వలేదు, అలాంటి పరిస్థితి. కానీ వరప్రసాద్ గారు లాంటి వ్యక్తి గెలిస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో ఆ మైక్ తీసుకొని ఈ సమస్యల గురించి మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు అనమాట ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని అందరూ గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి మన బాలయోగి గారి అబ్బాయిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని